కార్తీక పురాణం 9వ అధ్యాయం. విష్ణు పార్షద యమదూతల వివాదం. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము వైకుంఠం నుండి వచ్చితిమి. మీ ప్రభువు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతులు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశం, ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువుల వారి కార్యకలాపాలను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమును మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రాలను నిందించువారును, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారును, పరస్త్రీలను కామించిన వారును, పరాన్న భక్తులు తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారును, జీవహింస చేయువారును, దొంగ పద్ధతులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును, జారత్వం చోరత్వంచే భ్రష్టులగు వారును, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును, శిశుహత్య చేయువారును, శరణన్న వారిని కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలు మరిచిన కృతజ్ఞాలను పెళ్లిళ్ళు శుభకార్యంలో జరగనివ్వక అడ్డు తగిలేవారును, పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుమని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అటులుండగా ఈ అజామిలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారంలోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామందుడై వావి వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోదురు అని అడుగగా విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరంతా అవివేకులు, మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు. ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పెదను వినుడు. సజ్జనులతో సావాసం చేయువారును, జపదాన ధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామదానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసీ వనమును పెంచువారును, తటాకమును తవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుని గాని స్మరించువారును, తెలిసి గాని తెలియక గాని మరి ఏ రూపమున గాని హరినామస్మరణ చెవిన పడిన వారును పుణ్యాత్ములు. కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచూ చనిపోయెను గాన మేము వైకుంఠానికి తీసుకొని పోదుము అని పలికిరి. అజామిలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యం ఉంది. ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని, వ్రతాలు గాని, ధర్మాలు గాని చేసి ఎరుగును. వర్ణశ్రమములు విడిచి కులభ్రష్టుడై నీచకుల కాంతలతో సంసారం చేస్తుని నా కుమారుని యందున్న ప్రేమచే నారాయణ అనంతరు మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠనకు తీసుకుపోవచ్చున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించుచున్నది అని పలుకుచు సంతోషంగా విమానమెక్కి వైకుంఠానికి ఎగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి గాని తెలియక గాని నిప్పును ముట్టిన ఎడల బొబ్బలెక్కి బాధ కలిగినచో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపాలు నశించి మోక్షం నందుదురు. ఇది ముమ్మాటికి నిజం. ఇట్లు స్కాందపురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 9వ అధ్యాయము 9వ రోజు పారాయణం సమాప్తం.